రైట్, వెల్కమ్ బ్యాక్ టు లెఫ్ట్ అండ్ రైట్. తెలంగాణ ఉద్యమం కోసం అహరహం శ్రమించి కేసీఆర్ వెన్నంటి నడిచిన ఉద్యమకారుల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తుతూ ఉన్నాయి. ప్రజలు కోరుకున్న తెలంగాణ రాలేదు, రాజకీయ తెలంగాణ మాత్రమే వచ్చింది. ప్రజలు, కవులు, కళాకారులు, రైతులు కోరుకున్న తెలంగాణ ఇంకా రావాల్సి ఉంది, దానికోసం పోరాడాల్సిన అవసరం ఉంది, ఉద్యమించాల్సిన అవసరం ఉంది అంటూ కొత్త ఉద్యమాన్ని నిర్మిస్తూ ముందుకు సాగుతున్న తెలంగాణ రాజకీయ జేఏసీతో ఇక ఉండాల్సిన అవసరం లేదు, తెలంగాణ వచ్చేసింది కాబట్టి మనం ప్రభుత్వానికి అండగా దండగా ఉండాల్సిన అవసరం ఉంది, ప్రభుత్వంతో కలిసి బంగారు తెలంగాణలో మనం పాలు పంచుకుందామంటూ ఉద్యోగ సంఘాలు కోదండరాం నేతృత్వంలోని పొలిటికల్ జేఏసీతో విభేదిస్తున్నాయి. ఈ చర్చ గత కొంతకాలంగా జరుగుతుంటే నిన్న నిర్ణయం తీసుకున్నాయి, ఇక పొలిటికల్ జేఏసీలో ఉండాల్సిన అవసరం లేదు, బయటకు వచ్చేయాలని చెప్పి మొత్తం ఉద్యోగ సంఘాలన్నీ, ఎన్జిఓ, టీఎన్జిఓ సంఘాలన్నీ కూడా నిర్ణయం తీసుకొని రాజకీయ జేఏసీ నుంచి బయటకు వచ్చేసాయి. ఈ నేపథ్యంలో అసలు ఎలాంటి తెలంగాణ కోరుకున్నారు, వచ్చిన తెలంగాణ ఎలా ఉంది, ఉద్యోగులేమో బంగారు తెలంగాణ దిశగా ముందుకు సాగుదామని ఎందుకు అనుకుంటున్నారు, ప్రజలు కోరుకున్న తెలంగాణ నిర్మిద్దామని రాజకీయ జేఏసీ ఎందుకు కోరుకుంటోంది, ఇదే డిబేట్ నెంబర్ 2. రైట్, కారం రవీందర్ రెడ్డి గారు టీఎన్జీఓ అధ్యక్షులు, అలాగే అద్దంకి దయాకర్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కంటిన్యూ అవుతున్నారు మనతో, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు బచావ్ తెలంగాణ ఫోరం నాయకులు, అండ్ పిట్టల రవీందర్ గారు పొలిటికల్ జేఏసీ నాయకులు స్టూడియోలో ఉన్నారు. ఇక మధుసూదన్ రెడ్డి గారు తెలంగాణ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ కన్వీనర్ మధుసూదన్ రెడ్డి గారు మనకి ప్రత్యక్ష ప్రసారంలో అందుబాటులో ఉన్నారు. ముందుగా రవీందర్ గారు, ఉద్యోగ సంఘాల జేఏసీ తీసుకున్న నిర్ణయం ఇక పొలిటికల్ జేఏసీతో అవసరం లేదు, ఉండాల్సిన అవసరం లేదు, అసలు ఆ జేఏసీ అవసరం లేదు అని వారు ఒక తీర్మానం చేయడం, దీన్ని పొలిటికల్ జేఏసీ కానీ, కోదండరామ్ గారు కానీ, వారితో అసోసియేట్గా ఉన్న మీరు కానీ ఎలా చూస్తున్నారు? ఒక సంఘము ఐక్య కార్యాచరణలో పనిచేసినప్పుడు ఐక్య లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తుంది, కలిసి వస్తుంది. ఆ లక్ష్యం నెరవేరిన తర్వాత ఆ సంఘం కార్యక్రమాలు ఆ సంఘాన్ని పరిమితమై పనిచేసుకునే అవకాశం ఉన్నది. అయితే ఇక్కడ నిన్న టీఎన్జిఓస్ తీసుకున్నారు అని చెప్తున్నటువంటి అంశానికి సంబంధించి కొన్ని అభ్యంతరాలు అయితే మాకు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి, ఉమ్మడిగా మనందరం కలిసి పనిచేసినప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రజల్ని సమీకరించినప్పుడు మన అనేక హామీలను మనకి ఇవ్వడం జరిగింది. తెలంగాణ వస్తే ఈ సమస్యలు మనం పరిష్కరిస్తాము, నిరుద్యోగం కానీ ఇంకోటి కానీ చాలా సమస్యల గురించి మాట్లాడుకున్నాము. అనేక అంశాలను ఉద్యమంలో భాగం చేసినాం. అందులో ప్రధానంగా తెలంగాణ జేఏసీలో ప్రధాన భాగస్వామిగా టీఎన్జిఓస్ తెర మీద పనిచేసినారు. కాబట్టి జేఏసీకి ఏత బాధ్యత ఉన్నదో ఆ బాధ్యతలో వీళ్ళకి కూడా భాగస్వామ్యం ఉన్నది. అవి నెరవేరేదాకా తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే కాకుండా ఆ రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించిన ఉద్యమంలో మనం ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా కూడా మనం ప్రయాణం చేయాల్సి ఉన్నది. అది మన బాధ్యత కూడా. ఇవాళ తీసుకున్న నిర్ణయానికి సంబంధించి ఈ రెండు అంశాలు నాకు అర్థమవుతున్నాయి. ఏంటంటే టీఎన్జిఓస్కి అంటే ఉద్యోగ సంఘాలకు సంబంధించిన పరిమితి వాళ్ళకు ఉంటాయి, కానీ ఇది పరిమితులకు లోపల తీసుకున్న నిర్ణయంగా కాకుండా ఒత్తిళ్లకు తలవకి తీసుకున్న నిర్ణయంగా కనిపిస్తూ ఉన్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 2 సంవత్సరాలు జరిగింది. ఈ 2 సంవత్సరాలలో ప్రభుత్వానికి తెలంగాణ జేఏసీ కానీ ఉద్యమ సంస్థలు కానీ చాలా అవకాశాలు ఇచ్చి ఎదురు చూసే ధోరణిలో ఈ ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుందో దాన్ని అర్థం చేసుకుందాము, దాని ధోరణి చూద్దామని దానిలో వేచి చూసే ధోరణిలో మనం ఇప్పటిదాకా కాలం గడిపించింది. అంతర్గతంగా ఉన్నటువంటి సంస్థల యొక్క బలోపేతానికి కూడా మనం పనిచేసుకుందామని అనుకున్నాం. ఇవాళ 2 సంవత్సరాల తర్వాత ఇవాళ ఒక మొత్తం తెలంగాణ సమాజంలో ఒక పౌర సమాజం లేకుండా మొత్తం పౌర సమాజాన్ని విచ్ఛిన్నం చేసే స్థితిలో ఇలా ప్రభుత్వం కొనసాగుతుందని మనకు కనిపిస్తూ ఉంది. కనీసం మనిషి మాట్లాడలేని స్థితి, ఇవాళ ఒక దయనీయమైన స్థితి తెలంగాణ సమాజం ఎదుర్కొంటూ ఉన్నది. తెలంగాణ ఉద్యమంలో ఎంత చైతన్యవంతమైన పాత్రను పోషించిన ఈ తెలంగాణ ఉద్యమ సమాజము ఇవాళ కనీసం నోరు విప్పలేని, కనీసం మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నది. ప్రతిపక్షం లేదు, తర్వాత అధికార పక్షంలో మాట్లాడే వాళ్ళు లేరు. అదేవిధంగా తెలంగాణ జేఏసీ ఇప్పుడు కొత్తగా ఈ అన్ని పరిస్థితులు గమనించిన తర్వాత తెలంగాణ సమస్యలని మళ్ళీ ఒకసారి తెర మీదకి ఇచ్చే ప్రయత్నం చేస్తాం. రైట్, ఒక్క నిమిషం రవీందర్ రెడ్డి గారు. సరే, వారి అభిప్రాయాలు వారికి ఉన్నాయి. తెలంగాణ ఎలాంటి తెలంగాణను మనం చూస్తున్నాం కాబట్టి జేఏసీ ఉండాల్సిన అవసరం ఉందనేది వారి ఒపీనియన్. ఉద్యమ కాలంలో కేసీఆర్ గారు చెప్పిన మాట, ఈ పదవులు ఇదవలే వద్దు, నేను కాపలా కుక్కలా ఉంటా తెలంగాణకు అన్నారు. సరే, తెలంగాణ వచ్చిన తర్వాత మారిన రాజకీయ పరిస్థితులు కావచ్చు, అప్పుడున్న అవసరాలు కావచ్చు, వారు ముఖ్యమంత్రి అయ్యారు. వారి ముఖ్యమంత్రి అవ్వడానికి ప్రజల మద్దతు కూడా లభించింది. తర్వాత చూసాం మనం ఎన్నికలు గెలుపు. సరే, ఆయన ముఖ్యమంత్రి పదవిని ఇప్పుడు మనం వివాదాస్పదం చేసి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఇదే జేఏసీ, కోదండరామ్ గారి నేతృత్వంలో ఉన్న జేఏసీ మీ అందరి సమక్షంలో మీరందరూ కూర్చున్నప్పుడు
తెలంగాణ వచ్చిన తర్వాత కూడా వాచ్ డాగ్ లాగా ఉంటామని ఇంగ్లీష్లో చెప్పారు. వారు కాపలా కుక్క అన్నారు, మీరు వాచ్ డాగ్ అన్నారు, అంతే కదా? వాచ్ డాగ్ అన్నారు. మరి వాచ్ డాగ్ పని అయిపోయిందా? ఇక వాచ్ చేయాల్సిన అవసరం లేదా? ఎందుకు మీరు బయటకు వచ్చారు? పొలిటికల్ చేసి అసలు అవసరమే లేదనే ఒక నిశ్చితమైన అభిప్రాయానికి ఎందుకు వచ్చాయి ఉద్యోగ సంఘాలు? ఉద్యోగులు హ్యాపీగా ఉన్నారనా? అంటే మీ చరిత్ర చూసుకుంటే మన అందరికి తెలుసు, 2009లో జేఏసీ ఏర్పడ్డది ఎందుకు? తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడానికి కొరకు మాత్రమే జేఏసీ ఏర్పడ్డది. అప్పుడు ఏర్పడ్డ తర్వాత సరే అప్పుడు ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, ప్రత్యేకంగా ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఆ రోజు జేఏసీతో అనుబంధంగా కొనసాగడం జరిగింది. జేఏసీలు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఉద్యోగ సంఘాల జేఏసీ కొనసాగుతూనే ఉన్నది. ముఖ్యంగా ఏంటంటే మధ్యలో అనేకమైనటువంటి పార్టీలు కొన్ని వచ్చినాయి, కొన్ని పోయినాయి, కొంతమంది కలిసి వచ్చినాయి, కొంతమంది కలిసి రాలేదు. కానీ ఉద్యోగులుగా ఏంటంటే మాకున్నటువంటి కర్తవ్యం ఆ రోజు ఉద్యమ సందర్భంలో, ఎందుకంటే మేము 1969 నుంచి కూడా ఉద్యమాలు చేసినటువంటి సందర్భం. ఎందుకంటే తెలంగాణ జరిగినటువంటి అన్యాయాన్ని ఎప్పటికప్పుడు కూడా ఎదిరించడం, వాటిని అడ్డుకోవడం లాంటి సందర్భాల్లో కూడా 69లో కూడా మేము సమ్మె చేసినాం. ఆ రోజు మా అధ్యక్షుల వారిని బర్తరఫ్ చేసినా కూడా తట్టుకొని నిలబడ్డాం. అనేక సందర్భాలప్పుడు ఎప్పుడు కూడా ఉద్యోగస్తులు దేనికి కూడా జంకలేదు వాస్తవంగా. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే స్ఫూర్తితోటి అలా తెలంగాణ ఎన్జిఓ సంఘం పనిచేస్తూ ఉన్నది. ఎవరి ఒత్తిళ్లకు లొంగి విరమించుకోవడమో, ఎవరి ఒత్తిళ్లకు లొంగి ఉద్యమంలో పాల్గొనడమో చేయలేదు. ప్రజల ఆకాంక్షల కొరకు మేము కలిసి రావాలని ఉద్యోగ సంఘంలో ఆ రోజందరం కూడా కలిసి పనిచేసినాం. 42 రోజులు సమ్మె చేసినాం. సహాయాన్ని ఎక్కడ చూసినా ఏ ఉద్యమంలో మీకు జరిగినటువంటి సందర్భంలో ఎక్కువగా ఇవాళ ఉద్యోగస్తులే అందులో పాల్గొన్నారు. ఎందుకంటే మాకు ఒక వెసులుబాటు ఉన్నది. ఆ రోజు ఏంటంటే సరే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల వల్ల అందరూ రాలేకపోయినప్పుడుగా ఉద్యోగులుగా మేము ఇవాళ జీవితం తీసుకున్నటువంటి వ్యక్తులుగా ప్రజల ఆకాంక్షల కొరకు పనిచేయాలన్నటువంటి లక్ష్యంతో ఆ రోజు మేము కొంత మాకు ఉన్నటువంటి ఆర్థిక వనరులతో మేము ఆ రోజు ఉద్యమంలో ముందు బాగా నిలబడ్డాం. అదే కాకుండా ఉద్యమంలో నష్టపోయినటువంటి ఉద్యమకారుల కుటుంబాలను కూడా ఆ రోజు మేము ఇలా ఒకరోజు వేతనాన్ని ఇచ్చి కూడా మేము ఆ కుటుంబాలు జరిగిన అంటే ఉద్యోగుల కుటుంబాలకు ఏమి సాధించి పెట్టారు వాటి గురించి మాట్లాడారు. అంటే ఉద్యోగుల కుటుంబాలకు మనం సాధించి పెట్టేసాం కాబట్టి ఇక చేసే అవసరం లేదు. ఎవరి మెప్పు కొరకో ప్రజలంటే ఎవరి మెప్పు కొరకో ఎవరి ఒత్తిళ్ల కొరకో ఆరోపణ సంఘాలు పనిచేయ. నేను అంటే మాకున్నటువంటి పరిధిలో ఉన్నటువంటి పరిధిలోనే పారామీటర్స్ ఆధారంగా ఏ ప్రాతిపదికన ఇక జేఏసీలు అవసరం లేదు అని ఒక నిర్ణయానికి వచ్చారు. అంటే మనం ఏంటంటే ఇలా ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడానికి కొరకు జేఏసీ నిలబడ్డారు. ఏర్పడింది కూడా దాని కొరకే. జేఏసీ ఏర్పడిన తర్వాత అంటే ఇలా ఏంటంటే ఆ రోజు ఇచ్చినటువంటి హామీలు ఏంది? స్వపరిపాలన మనకు రావాలి, వచ్చింది. మన ఉద్యోగాలు మనకు రావాలి, మన రాష్ట్రంలో మన ఆఫీసులలో మన ఉద్యోగులు ఉండాలి. అంటే ఇట్లాంటివన్నీ అంటే అప్పుడు జరిగినటువంటి అన్యాయాలన్నీ కూడా రెక్టిఫై చేసుకోలేటువంటి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఇవాళ మా ఉద్యోగులకు సంబంధించిన ఇష్యూస్ ఏమున్నాయి? ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇవాళ ఉద్యోగుల విభజన జరుగుతూ ఉన్నది. ఉద్యోగుల విభజన ఏం చేశాం మేము? అంటే మీరు మీరు చెప్పింది ఎంతసేపు ఉద్యోగుల చుట్టూ తిరుగుతున్నారు కాబట్టి మీరు ఉన్నదల్లా ఉద్యోగుల కోసమే ఇన్నాళ్ళు ఉద్యమం చేశారనేది మీ మాటలు అర్థమవుతుంది. ప్రజల ఆకాంక్షల కొరకు మేము చేసిన ఉద్యమం తెలంగాణ రాష్ట్ర. మధుసూదన్ రెడ్డి గారు, మీరు కొద్దిగా విభేదిస్తున్నట్టుగా సమాచారం. ఉద్యోగ సంఘాల జేఏసీ ఇట్లా జేఏసీ నుంచి బయటికి రావడం కానీ తెలంగాణ రాజకీయ జేఏసీకి అవసరం లేదు అనే అభిప్రాయంతో మీరు విభేదిస్తున్నట్టుగా సమాచారం. మీకేంటి అభ్యంతరం? ఒకవేళ వాళ్ళ మాటలతో మీరు ఎందుకు ఏకీభవించట్లేదు? లేదండి, అటువంటిది ఏం లేదు. ఉద్యోగ సంఘాలన్నీ ఐక్యంగానే ఉంటాయి. కానీ ఉద్యోగ సంఘాలు బయటికి రావడంలో ఉద్యోగ సంఘాల్లో విభేదాలు ఉన్నాయనేటటువంటిది నేను పూర్తిగా వ్యతిరేకంగా అంటే ఏకీభవించటం లేదు. మా చైర్మన్ గారు ఏదైతే చెప్పారో అది 100% నేను కూడా ఏకీభవిస్తున్నాను. ఇక్కడ రవీందర్ గారు చెప్పినటువంటి 2 అంశాలు ఏవైతే ఉన్నాయో, ఒకటి ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి పరిధికి లోబడి తీసుకున్నారా నిర్ణయం, ఒత్తిళ్లకు తీసుకున్నారా నిర్ణయం అనేటటువంటిది కనుక ఆలోచన చేస్తే కనీసంగా ఉద్యోగ సంఘాలకు ఉన్నటువంటి పరిమితిని ఆధారంగా చేసుకొని ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పి నేను భావిస్తున్నా. మా అధ్యక్షుడు గారు చెప్పినటువంటి విషయాన్ని కూడా అదే విషయం స్పష్టమైంది. అయితే ఇక్కడ ప్రధానంగా వచ్చినటువంటి సమస్య ఏంటంటే తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భంలో అనేక రకాలైనటువంటి ప్రత్యక్ష పరోక్ష పోరాటాల లోపల ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులతో పాటు ప్రజా సంఘాలు పారాడినటువంటి పరిస్థితి ఉంది.
రోడ్డు రోకో కానీ రైలు రోకో కానీ ఇటువంటి కార్యక్రమాలు ప్రత్యక్ష చర్యలకు కూడా దిగినటువంటి సందర్భం ఉద్యోగ సంఘాలకు ఉంది. కానీ ఈరోజు ఉద్యోగ సంఘాలు పనిచేస్తున్నటువంటి క్రమం లోపల కొన్ని లక్ష్మణ రేఖ అనేటటువంటి ప్రజా సంఘాలకు లేనటువంటి ఒక లక్ష్మణ రేఖ ఉద్యోగ సంఘాలకు తప్పనిసరిగా ఉంటుంది. అదేవిధంగా ప్రజా సంఘాలు ఏవైతే ఉన్నాయో రోజు ప్రభుత్వంతో ప్రత్యక్షంగా వినతులు కానీ ఇంకోటి కానీ సంబంధాలు లేకపోయినా కూడా ప్రజా సంఘాలు తమ యొక్క వినతులను మీలాంటి మాధ్యమాల ద్వారా ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ మాకు అటువంటి సమయం ఖచ్చితంగా రోజు మంత్రిని కలవాల్సిందే, అవసరమైతే ముఖ్యమంత్రిని కలవాల్సిందే, ముఖ్యమంత్రితో చర్చలు జరగాల్సిందే. అదేవిధంగా ప్రత్యక్ష పోరాటాల విషయంలో కూడా ఈరోజు మనం సెక్రటరియట్ ముందు నేను ముట్టడి చేస్తా అంటే కుదరదు. మనం దానికి సంబంధించినటువంటి కొన్ని లక్ష్మణ రేఖ ఉంటుంది. ఆ యొక్క నేపథ్యంలోనే ఇది జరిగిందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఇది వాస్తవం కూడా. అయితే ఈరోజు జరుగుతున్నటువంటి దాని లోపల పొలిటికల్ చేసి ఉండాలన్నా ఉండకూడదు అనేటటువంటిది రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రజల యొక్క సమస్యలు, తర్వాత ప్రజా సంఘాల యొక్క వెన్నుదన్ను వీటన్నిటిపైన ఆధారపడి ఉంటుంది. ఈరోజు మనం చెప్పినంత మాత్రాన పొలిటికల్ చేసి రేపు మూసేస్తారు అనేటటువంటి దాన్ని ఎవరు కూడా ఏకీభవించట్లేదు. మేము కూడా ఎక్కడ కూడా పొలిటికల్ చేసి రేపటి నుంచి పనిచేయొద్దు అనేటటువంటిది ఎక్కడ చెప్పలేదు. అయితే ఒకటి పొలిటికల్ చేస్తూ కలిసి పనిచేయడంలో ఉదాహరణకు నేను చెప్తున్నా, రైతులకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి, రైతుల కరువు సమస్య ఉంది. ఇటువంటి సమస్యల లోపల మేము ప్రత్యక్షంగా అటువంటి ఉద్యమాలలో రైతు భరోసా యాత్రలో పోయి ఉద్యోగులు పాల్గొనడం అనేటటువంటిది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈరోజు రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యోగులకు సంబంధించినటువంటి ఎందుకు ఇబ్బంది అంటే ఉదాహరణకు రైతులకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి రైతులకు సంబంధించి ఉదాహరణకు ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ ఉన్నాయి. ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ రైతులు తెలంగాణ వాళ్ళు కాదా? లేదు, తెలంగాణ వాళ్ళు కాదు. రైతులకు సంబంధించినటువంటి సమస్యల పైన ప్రజా సంఘాలు కానీ రైతు సంఘాలు కానీ పోరాటం చేయగలుగుతుంది. ఉదాహరణకు ఎలక్ట్రిసిటీ, ఒక విలేజ్కి ఎలక్ట్రిసిటీ లేదు, ఎలక్ట్రిసిటీ 29 గంటల ఇవ్వాలి. ఇటువంటివన్నీ కూడా రాజకీయ పక్షాలు కానీ ప్రజా సంఘాలు కానీ ఏదైతే ప్రత్యక్ష పోరాటం చేస్తారో అటువంటి పోరాటం చేసేటటువంటిది CCA రూల్స్ ప్రకారంగా నేను పోయి రైతులకు విద్యుత్ ఇవ్వండి అని చెప్పేసి నేను ధర్నా చేసేటటువంటి పరిస్థితి ఉండదు. సో ఇటువంటి కొన్ని సమస్యలు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంలో ఆ ఉద్యోగి ఈ ఉద్యోగి, ఆ వ్యక్తి ఈ వ్యక్తి, ఆ మనిషి ఈ మనిషి అనే భేదాలు లేకుండా, కేసులు వాటికి భయపడకుండా, లాఠీలకు భయపడకుండా అందరూ కలిసి చేశారు కదా ఉద్యమాలు. రైతులకు విద్యుత్ ఇవ్వండి మధుసూదన్ రెడ్డి అడిగితే తప్పేంటి, రైతులకు నీళ్లు ఇవ్వండి అని వెంకటకృష్ణ అడిగితే తప్పేంటి, రైతులకు ఇంకోటి ఇవ్వండి అని రవీందర్ అడిగితే తప్పేంటి? ఎవరు మిమ్మల్ని ఎవరన్నా అంటే మిమ్మల్ని జైల్లో పెడతారని భయపడుతున్నారా? లేదు, జైల్లో పెట్టడం అని కాదు. లేదు, ఒక నిమిషం. ఇప్పుడు ఉదాహరణకు రైలు రోకో లోపల లేదా రోడ్డు రోకో లోపల శ్రీనివాస్ గౌడ్ అరెస్ట్ అయ్యిండు, జైలుకు పోయాడు. మా మహబూబ్నగర్ జిల్లా జేఏసీ చైర్మన్ రాజేంద్ర రెడ్డి గారు అరెస్ట్ అయ్యిండు, జైల్లో ఉన్నాడు. కానీ అది ఆ రోజు ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమం కోసం. కానీ ఈరోజు ప్రజా సమస్యలకు సంబంధించినటువంటి రైతు సమస్యలు, లేకపోతే ఇంకొక సమస్యలో, లేకపోతే ఎలక్ట్రిసిటీ సమస్యలో, ఇటువంటి సమస్యల పైన ప్రత్యక్ష పోరాటం చేసేటటువంటి అవకాశం ఉద్యోగులకు ఉండదు. ఖచ్చితంగా అక్కడ కూర్చున్నటువంటి పెద్దలకు కూడా ప్రజా రవీందర్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పలేకపోయారు, కానీ మధుసూదన్ రెడ్డి గారు చాలా క్లారిటీగా చెప్పారు ఎక్కడ ఈ డిస్టర్బెన్స్ వస్తుంది, ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది అనే దాంట్లో క్లారిటీ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. దయాకర్ గారు, ఈ అవసరమా అంటే పొలిటికల్ జేఏసీ ఇంకా అవసరం లేదు తెలంగాణలో, లేదా పొలిటికల్ జేఏసీతో కలిసి ఉండాల్సిన అవసరం లేదు అనే ఈ నిర్ణయాన్ని అందులో కొంతకాలం పనిచేసిన ప్రజా సంఘాల జేఏసీగా ఉన్న మీరు ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నా కానీ కొంతకాలం ఆ జేఏసీతో ఉన్నారు కాబట్టి మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? ఎందుకు ఈ రకమైన నిర్ణయం వచ్చి ఉండొచ్చు? ముందుగా ఉద్యోగులకు, ఉద్యోగ సంఘాలకు కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో వాళ్ళే మమేకమై నడిపించారు. వాళ్ళు క్రూషియల్గా ఉన్నారు. ఏ మాట కామాట ఒక గ్రూప్గా ఉండడం వల్ల ఉద్యోగ సంఘాలు చాలా క్రూషియల్ రోల్ ప్లే చేసినాయి. అట్ ద సేమ్ టైం ప్రజా సంఘాలు 28 సంఘాల పైచిలకు దాంట్లో ఉన్నప్పటికి కూడా ఒక కన్సాలిడేషన్ ఉండడం వల్ల అది ఎక్స్పోజర్ కూడా బాగా వచ్చింది. వాళ్ళ స్థాయిని మించి తెలంగాణ ఉద్యమానికి వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఇచ్చిండ్రు. మాకు జేఏసీ అంటే మాకు ఒక కన్నతల్లి లాంటి, వాస్తవం చెప్పాలంటే. వాళ్ళకు ఉద్యోగ సంఘాల జేఏసీ అంతకుముందు జాయింట్ యాక్షన్ కమిటీస్ కూడా ఉండేవి. వాళ్ళు కలవడం ద్వారా, ఉద్యోగులు కూడా కలవడం ద్వారా జేఏసీ ఉద్యమం, తర్వాత రాజకీయ పార్టీలతో, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరం జేఏసీ మీటింగ్లలో పాల్గొన్న వాళ్ళమే, ఇద్దరు బీజేపీతోని కావచ్చు అప్పుడున్న పరిస్థితుల్లో. అయితే సమస్య ఏంటంటే ఉద్యోగ జేఏసీ లేకపోవడం వల్ల జేఏసీ అవసరం లేదనేది అది వద్దు. ఆ పరిస్థితి వాళ్ళకి లేదు, ఆ స్థితి వాళ్ళది కాదు, అది డిక్టేట్ చేసే స్థాయి వాళ్ళది కాదు. తెలంగాణ జేఏసీ అంటే ప్రజలందరిది. దాంట్లో ఆ రోజు మేము పేరు పెట్టిన రోజు తెలంగాణ రాజకీయ ప్రజా సంఘాల ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ అని పెట్టినాం. ఉద్యోగ సంఘాలని కూడా, ఉద్యోగ అనే పేరు కూడా లేదు, రాజకీయ ప్రజా సంఘాల దాంట్లోనే పెట్టినాం. అయినా కూడా ఆ రోజు క్రూషియల్ రోల్ వాళ్ళదే ఉన్నది, నేను కాదంటున్నాను. అయితే సమస్య ఏంటంటే ఉద్యోగ సంఘాలకు ప్యాట్రన్గా ఉన్న వాళ్ళు ఇప్పుడు
టీఆర్ఎస్లో ఉండడం వల్ల ఈ ఒత్తిడి జరిగిందనేది నా యొక్క అభిప్రాయం స్థూలంగా. ఎందుకు శ్రీనివాస్ గౌడ్ గారు ఎమ్మెల్యేగా ఉండడం, దేవిప్రసాద్ గారు ఎమ్మెల్సీగా పోటీ చేయడం, టీఎన్జిఓస్కు గౌరవ అధ్యక్షుడిగా ఉండడం వల్ల కంపల్షన్ క్రియేట్ అయిందని నేను అనుకుంటున్నా. కానీ ఇది స్వాగతించాల్సిన పరిణామమే. ఉద్యోగులకు పరిమితులు ఉంటాయి, వాళ్ళు చేయలేరు. ఈరోజు రిటైర్డ్ కావడం వల్ల కోదండరామ్ గారు రైతు సమస్యల మీద విస్తృతంగా పర్యటించే ఒక అవకాశం వచ్చింది. అదే రవీందర్ రెడ్డి గారు రాలేరు. వారు ప్రభుత్వ అధికారిగా ఉండి వారు త్యాగం కూడా చేసిండ్రు. గెజిటెడ్ కూడా పోలేని స్థితి కూడా ఒక దశలో ఉన్నది. వారికి సంఘానికి నాయకత్వం వహించాల్సిన పరిస్థితి ఉండే. కాబట్టి ఈ పరిమితిని వాళ్ళు గమనించి బయటికి పోవడాన్ని స్వాగతించాలి తప్పితే కానీ మేము వెళ్ళినాం కాబట్టి తెలంగాణ చేసి ఉండకూడదని ఒక నిర్ణయం మీరు కూడా క్లారిటీ ఇవ్వండి. ఒక ఉద్యోగిగా ఉన్నంత మాత్రాన సమాజంలో ఇంకో సెక్షన్ తరపున మాట్లాడకూడదు, అడగకూడదు. వాళ్ళు మాట్లాడాలనుకోవట్లేరు. అది అసలు అనుకోవట్లేరా, మాట్లాడకూడదు. ఇప్పుడు ఈ ప్రకటన నేను కొంచెం దాన్ని చూసి స్టన్ అయినా. క్లారిటీ ఇవ్వండి. మాట్లాడకూడదని వారు అనుకుంటే అది వారి విషయం, వ్యక్తిగత విషయం, వారి సొంత విషయం. మాట్లాడకూడదు, వేరే వాళ్ళ గురించి డిమాండ్ చేయకూడదు, వేరే వాళ్ళ కోసం నినదించకూడదు అనేది నేరమేమన్నా? నేను ప్రత్యక్షంగా చూసిన కదా, ఉద్యమంలో ప్రజా సంఘాల కంటే ఎక్కువ మించి ఉద్యోగ సంఘాలు డిస్ట్రాయ్ చేసి సకల జిల్లా సమ్మెలోనైతే అయితే నేను ఒక రకంగా చెప్పాలంటే మనం ఆఫ్ ది రికార్డులు ఎన్నో అనుకోవచ్చు, కానీ వాళ్ళు తెగించిన తీరు చూసాం కదా. కానీ ఈ రోజు ఇంత సబటైజ్ కావడం అనేది వాళ్ళు జస్టిఫై చేసుకోలేరు, అది ప్రజలు గమనిస్తారు. బట్ ఉద్యోగ సంఘాలను ఏ రోజు తెలంగాణ సమాజం ఉద్యోగ సంఘాలుగా మాత్రమే చూడాలి. వాళ్ళు తెలంగాణ కొరకు పోరాడిన సంఘాలుగా చూసిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న సంఘాల కంటే ఎక్కువ ఈరోజు వాళ్ళు సాబటైజ్ కావడం అనేది మాత్రం చాలా ఆలోచించాల్సిన అవసరం. రాజకీయ జేఏసీ అనేది ఉనికిలో ఉంటే వచ్చే లాభం ఏంటి, లేకపోతే వచ్చే నష్టం ఏంటి, అసలు ఎందుకు వీళ్ళు దాన్ని వద్దనుకుంటున్నారు? అయితే దీంట్లో మనం జూన్ 2, 2014 కంటే ముందు ఒకసారి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అయిపోయిందో, ఎన్నికలకు పోయినాయో, అప్పుడే పొలిటికల్ జేఏసీ అనే పదానికి ఈ పొలిటికల్ జేఏసీ అని ఏదైతే ప్రజల్లో అంటున్నారో దానికి ఫుల్ స్టాప్ పడ్డది. ఎందుకు అంటే ఏ రాజకీయ తెలంగాణ కోసం కొట్లాడి పొలిటికల్ జేఏసీలో ఉండి భాగస్వామ్యంగా ఉండి అన్నీ కలిసి చేసిన వాళ్ళు ఏ పార్టీకి ఆ పార్టీ విడిపోయి ఎవరికి వాళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా కొట్లాడుతున్న సందర్భంలో వీళ్ళు ఒక పార్టీగా ఫామ్ కాలేదు, ఒక వ్యక్తులుగానే మిగిలిపోయినారు. ఆ రోజు అదే పేరుతో కంటిన్యూ కావడం అనేది వాళ్ళు చేసిన తప్పిదం. వాస్తవంగా ఆ రోజే ఆ పొలిటికల్ అనే పదాన్ని తీసేసి జాయింట్ యాక్షన్ కమిటీ ఫర్ బెటర్మెంట్ ఆఫ్ తెలంగాణనో లేదా రీకన్స్ట్రక్షన్ ఆఫ్ తెలంగాణనో పెట్టుకుని ఉంటే ఇటువంటి ఇబ్బందులు ఇప్పుడు కూడా వచ్చి ఉండేవి కావు. అయితే ఆ రోజు కూడా రిజల్ట్ వచ్చింది జూన్ 2, 2014 కేసీఆర్ గారు పదవి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి దాదాపు ఒక సంవత్సరం వరకు కేసీఆర్ గారు చేసిన ఏమైనా ప్రామిసులు చేశారో వాటి అన్నిటిని కూడా తుంగలో తొక్కుతున్న వైనం చూస్తూ కూడా రాజకీయ జేఏసీ పెట్టుకున్న పేరు కోదండరామ్ గారు పొలిటికల్ జేఏసీ కన్వీనర్గా ఉంటూ రాజకీయంగా ఏమీ మాట్లాడకపోవడం, నేను రాజకీయంగా ఏం మాట్లాడను అనడం. ఆ తర్వాత ఇప్పుడు కరువు పోయినసారి కూడా వచ్చింది, ఆ పోయినసారి కూడా వచ్చింది, కానీ అప్పుడు ఏం మాట్లాడలే. కానీ ఇప్పుడు దాన్ని మాట్లాడుతూ ఉన్నారు. అంటే తెలంగాణ వచ్చినాక ఎవరి రోల్ వాళ్ళు డిఫైన్ చేసుకున్నారు. అది పదవికాంక్ష కోసం డిఫైన్ చేసుకున్నారు కొంతమంది ఇంతగా ఉన్న సర్వీసు లిమిటేషన్స్ తోటి డిఫైన్ చేసుకున్నారు కొంతమంది నాకెందుకులే అని చెప్పి వాళ్ళ రోల్ వాళ్ళు పరిమితంగా డిఫైన్ చేసుకున్న సందర్భం ఇప్పుడు ఒక్కొక్కరిని చూస్తూ ఉంటే దాంట్లో ఒక్కొక్క కేటగిరీలో ఫిక్స్ అయిపోయినారు. అయితే ఇప్పుడు ఏమవుతా ఉంది, ఈ లోపల మిగతా వాళ్ళు ఏం చేసింది తెలంగాణ సమాజం మొత్తం, అరే ఇప్పుడు అన్నిటికీ ముందుండి కాలర్లు ఎగరేసుకొని గట్టి పెద్దానికి మేమే ఉన్నాం చెప్పుకునే పొలిటికల్ చేసి నిజమైన అవసరం వచ్చినప్పుడు ప్రజల పక్షాన్ని నిలబడకుంటే ప్రజలేం ఊరుకోలే. తెలంగాణ ప్రజలు రకరకాల జేఏసీలు అనుకోండి, బచావ్ తెలంగాణ అనుకోండి, ఉద్యమ జేఏసీ అనుకోండి, ఉద్యమ వేదిక అనుకోండి, ఎక్కడ వాళ్ళు అక్కడ పోరాటం చేస్తున్నారు. జలసాధన సమితిని ఆదిలాబాద్లో చేస్తూ ఉన్నారు, పెండింగ్ ప్రాజెక్టుల కోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి తెలంగాణ సమాజము మొదలు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. మధ్యలో వీళ్ళు వచ్చి మొత్తం మేమే చేసాము, ఇప్పుడు మేమేం చేస్తలేము, మేము అందరూ కూర్చోవాలి అన్న పరిస్థితి తెలంగాణలో లేదు ఇప్పుడు. అయితే ఖచ్చితంగా ఈరోజు కోదండరామ్ గారు కూడా ఇప్పుడు వినిపిస్తున్న వాయిస్ 2 జూన్ తర్వాత ఎందుకు వినిపించాలి, ఈ ప్రశ్న వారికి కూడా వేయాలి. ఇప్పుడు కొంతమంది కోదండరామ్ని సైన్యం లేని సైన్యాధ్యక్షుడు అయిపోయాడని విమర్శిస్తున్న వాళ్ళు తప్పు కోదండరామ్ గారిది కూడా. అదే రోజు ప్రజా సంఘాలందరినీ కలగలుపుకొని ఉద్యోగ సంఘాల పాత్ర అయిపోయింది. నాకు తెలిసి ఒక ఉద్యోగంలో ఉన్న వ్యక్తిగా వీళ్ళు చేయలేరు, వీళ్ళతోటి ముందుబడి మనం చేయలేము, వాళ్ళ లిమిటేషన్ వాళ్ళకు ఉన్నాయి అర్థం చేసుకొని మిగతా సంఘాలందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఒప్పులను రెండింటిని కూడా ప్రజల ముందుకు పెట్టినుంటే ఈరోజు పొలిటికల్ జేఏసీకి అప్పుడున్న గౌరవం ఇప్పుడు లేదు వాస్తవంగా. కాబట్టి ఇక్కడ తప్పంతా కూడా ఈ సమూహం ఏదైతే తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయిందో వాళ్ళు ఈరోజు
ఎవరి పాత్ర వాళ్ళు పోస్ట్ తెలంగాణలో ఎట్లా అన్వయించుకుంటున్నారు, భవిష్యత్తు ఎట్లా చూస్తున్నారు అన్న దాన్ని బట్టి ఈరోజు వస్తూ ఉంది. రైట్. రవీంద్ర గారు, తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేసీఆర్ గారు ఒక స్పష్టమైన నిర్వచనం చెప్పారు. ఇన్నాళ్ళు ఉద్యమ పార్టీ, ఇక మీద మా పార్టీ మాది, ఫక్తు రాజకీయమే చేస్తాం, స్పష్టంగా ఫక్తు రాజకీయమే చేస్తాం అని చెప్పి రాజకీయమే స్టార్ట్ చేశారు. ఇంకో సందర్భంలో అయితే నాదేమైనా అహోబిల మఠమా, అధికార పీఠం కానీ అని కూడా అన్నారు కదా. సో వారు ఆ రకంగా తెలంగాణ ఏర్పాటైన తర్వాత లక్ష్యం ఏదైనప్పటికీ అప్పటి వరకు ఉన్న దశను మార్చుకొని కొత్త దశలో వెళుతున్న నేపథ్యంలో తెలంగాణ ఏర్పాటైన తర్వాత జేఏసీ ఆ స్టాండ్ ఎందుకు తీసుకోలేకపోయింది? పొలిటికల్ జేఏసీగా అప్పటి వరకు అందరినీ కలుపుకొని ఓ పెద్దన్నగా ముందుండి నడిపించిన జేఏసీ తెలంగాణ రాగానే దాని రోల్ వాచ్డాగ్గా పేరు పెట్టుకుంటారా, ఇంకో పేరు పెట్టుకుంటారా, మొత్తానికి అయితే మీ రోల్ మారిపోవాల్సింది. దాదాపు 1 సంవత్సరం పాటు సైలెంట్గా ఉన్నారు. 1 సంవత్సరం పాటు నిజంగా కూడా ఉనికిలో లేని పరిస్థితి. తర్వాత మెల్లగా రైతు సమస్యల మీద ఎవరో కోర్టు కేసు వేస్తే అందులో ఇంప్లీడ్ అవ్వడం, లేకపోతే ఇప్పుడు జిల్లాల పర్యటన చేస్తూ కరువు మీద మాట్లాడుతున్న తీరు, ఇవన్నీ ఒక 6 నెలలుగా కొంచెం కోదండరామ్ గారి యాక్టివిటీ కానీ పొలిటికల్ జేఏసీ యాక్టివిటీ కానీ కొంచెం యాక్టివేట్ అవుతుంది. ఈ యాక్టివేట్ అవుతున్న తరుణంలో పడిన దెబ్బ అనుకోవాలన్నా దీన్ని, లేక అవసరం లేదు ఇక నిజంగానే ఉనికి దాని అవసరమే లేదు ఇంకా అని అనుకోవాలన్నా, అందుకోసం వీళ్ళు పక్కకు వచ్చారు అనుకోవాలా? వాళ్ళ ఆలోచనలు స్పష్టంగా ఉన్నాయి. ఇందులో 2 అంశాలు చాలా కీలకంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన పరిస్థితి గమనిస్తే దాదాపు 5 సంవత్సరాల ప్రజా ఉద్యమంలో అన్ని జేఏసీల రూపం లోపల ఉద్యమ సమాజం అంతా ఐక్యమై ఒకే లక్ష్యంతో పనిచేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో పాటు గ్రామ పంచాయతీ బోర్డు మెంబర్ నుంచి పార్లమెంట్ దాకా ఎలక్షన్లు వచ్చినాయి. ఉద్యమ సమాజం అంతా కూడా తెలంగాణ కోసం ఐక్యమైన ఉద్యమ సమాజం అంతా కూడా పార్టీలుగా, ఓటర్లుగా, పోటీదారులుగా, అభ్యర్థులుగా అన్ని రకాలుగా విడిపోయారు. అప్పటిదాకా ఐక్యంగా జేఏసీ గొడి కింద ఒకే లక్ష్యంతో పనిచేసిన మొత్తం ఉద్యమ శక్తులన్నీ కూడా ఈ రాజకీయ కార్యాచరణలోకి వెళ్ళిపోయారు. సడన్గా జరిగినటువంటి పరిణామం ఇది ఎవరు ఊహించలేదు. జేఏసీ ఊహించలేదు, బయట సమాజం కూడా ఊహించలేదు. ఇంత సడన్గా గ్రామ పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా 6 నెలలు ఎలక్షన్ ట్రెండ్ నడిచింది. ఈ 6 నెలలు ఆ ఉద్యమ సమాజాన్ని మళ్ళీ ఏకలక్ష్యంతో నిలబడేటువంటి ఎజెండా ఆ రోజు నాటికి జేఏసీకి లేదు. వాస్తవానికి ఇంకొక వాస్తవం ఏంటంటే తెలంగాణ జేఏసీకి బియాండ్ తెలంగాణ వచ్చిన తర్వాత ఎజెండా అనేది అంతకుముందు నిర్వచనం చేసుకోలేము మనం. తెలంగాణ వచ్చిన తర్వాత ఏం చేద్దామనే దానిలో గందరగోళంలో ఈ మొత్తం విచ్చుకపోయిన తర్వాత రాజకీయ యాక్టివిటీలోకి ప్రజలంతా ఉద్యమ సమాజం అంతా విడిపోయిన తర్వాత అప్పుడు ఆలోచనలోకి వచ్చినాం మేము. ఆ తర్వాత మా ఎజెండాను మనం ఇచ్చినటువంటి హామీలను ఈ ప్రభుత్వం నిర్వహించేలాగా, ఈ ప్రభుత్వం అమలు జరిపేలాగా మన వాచ్డాగ్ పాత్రను పోషించాల్సిన అవసరం ఉన్నది ఈ సమాజానికి అనేది. ఆ తర్వాత జరిగిన క్రమంలో 1 ఇయర్ తర్వాత కూడా మొత్తం పౌర సమాజాన్ని ఈ ప్రభుత్వం మీరు అన్నటువంటి ఈ పూర్తి పక్కా రాజకీయ స్టేటస్కి వచ్చినటువంటి ఈ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ఆ తర్వాత తెలంగాణ పౌర సమాజాన్ని కూడా చాలా చిన్నభిన్నం చేసే ప్రయత్నాలు చేసింది. చాలా చాపకింది నీరులాగా తెలంగాణ ఉద్యమంలో ఎదిగిన శక్తులన్నింటినీ కూడా నిర్వీర్యం చేసింది. చెప్పినప్పుడు రాజకీయం ఉంటుంది అక్కడ, మరి చేసినారు. ఉద్యమ ప్రేమ, ఉద్యమ రాగం, ఉద్యమ ఇవేం ఉండవు ఇంకా. అది ఇమ్మీడియట్గా ఉద్యమానికి తిరుగుబాటులాగా జరిగింది. అది టీఆర్ఎస్ పార్టీ ఒక ద్రోహం చేసినట్టుగా భావించాల్సిన అవసరం ఉంది. ఉద్యమంలో భావిస్తున్నారు అలాగా తప్పనిసరిగా జేఏసీ భావిస్తుందా? తప్పనిసరిగా కోదండరామ్ గారి నేతృత్వం చేసి అలా భావిస్తుందా? తప్పనిసరిగా. కేసీఆర్ గారి ప్రభుత్వం పౌర సమాజాన్ని నాశనం చేస్తుంది. పౌర సమాజాన్ని ఇవాళ మనం చూస్తున్నాం. పౌర సమాజం ఇవాళ ఒక ప్రతిపక్ష పార్టీ లేదు, ఒక పౌర సమాజం లేదు, క్రియాశీలకమైనటువంటి ఒక వ్యక్తి లేడు, సంఘం లేదు. ఇలా తెలంగాణ సమాజం ఒక నిర్వీర్యమైనటువంటి ప్రజలకు దిక్కులేని స్థితిలో మనం ఇలా చూస్తూ ఉన్నాం తెలంగాణ సమాజాన్ని. ఉద్యమంలో ఎంత ఉవ్వెత్తున చైతన్యం పూరితమైనటువంటి సమాజము ఇలా నిర్వీర్యమైన స్థితిలో, మాట్లాడలేని స్థితిలో. అంటే మీరు ఎవరన్నా మేము ఉద్యమిస్తామంటే ఎవరైనా ఆపేశారు మిమ్మల్ని? తప్పనిసరిగా. వీల్లేదని మీ గొంతు పట్టుకోలేదు కదా. ఇవాళ టీఎన్జిఓ చేస్తున్న నిర్ణయం అందులో భాగమే, ఆ కుట్రలో భాగమే. ఈ అణిచివేసే కుట్రలో పౌర సమాజాన్ని ప్రశ్నించే వాళ్ళని, తల ఎత్తుకునే వాళ్ళని అనగదెక్కడంలో భాగంగానే ఇవాళ తప్పనిసరిగా ఈ నిర్ణయం జరిగిందని మేము భావిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా. కాకపోతే అయినా సరే ఎవరు ఉన్నా లేకున్నా ఇవాళ ఉన్న శక్తులతో మాకున్న బలం మేరకు తప్పనిసరిగా తెలంగాణ చేసి నిలబడుతుంది, బతికి నిలబడుతుంది, బట్టగడుతుంది. తప్పనిసరిగా ప్రజల తరపున మాట్లాడడానికి 100 గొంతుకలు బలం అవసరం, ఒక గొంతుకైనా చాలు. కాకపోతే ఏంటంటే మాట్లాడే అవకాశం లేదు, ప్రశ్నించే అవకాశం లేదంటే ప్రశ్నించడాన్ని ఎవరైనా అడ్డుకున్నారనే దాని మీద క్లారిటీ రావాల్సింది. రైట్. ఎంఆర్ఓస్, తెలంగాణ ఎంఆర్ఓస్ అసోసియేషన్ అధ్యక్షులు లచ్చిరెడ్డి గారు లైన్లో ఉన్నారు. లచ్చిరెడ్డి గారు నమస్తే అండి.
లైన్ కట్ అయింది. శ్రీనివాస్ రెడ్డి గారు, ఇక్కడ ఇంకొక అంశం కూడా కనపడతా ఉంది. తెలంగాణ పొలిటికల్ జేఏసీలో కోదండరామరెడ్డి గారితో పాటు అసోసియేట్ అయిన ఇట్లాంటి వివిధ రంగాల నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉద్యోగ సంఘాల జేఏసీలు, కుల సంఘాలు, రకరకాలుగా ఊరూరా జేఏసీలు చూసాం కదా. ఇక్కడ చాలా కీలకమైన పాయింట్ ఏంటంటే ఉద్యోగ సంఘాల జేఏసీకి నాయకత్వం వహించిన నాయకులందరికీ ఏదో పదవులు వచ్చాయి. ఏదో ఒకటి, అది ఎమ్మెల్సీలో, ఎమ్మెల్యేలో, లేకపోతే ఇంకోటో వచ్చాయి. ఇంకా వచ్చే క్రమంలో కూడా లైన్లో ఉన్నారు. ఎడిదిరిగి కోదండరామ్ గారు స్థాపించిన, కోదండరామ్ గారు నాయకత్వంలో ఏర్పాటైన పొలిటికల్ జేఏసీలోనే సబ్జెక్టు కరెక్షన్ ఎవరికి ఏం పదవులు రాలే. కొంతమంది అయితే టికెట్లు కూడా రాక వేరే పార్టీలోకి వెళ్ళిపోయారు ఇలాంటి వాళ్ళు. సో ఇదేమన్నా ప్రభావం చూపిందా ఈ డివిజన్లో, ఈ బయటికి రావడంలో? ఒకటే పొలిటికల్ స్ట్రాటజీస్ ఉంటాయి కదా. ఒకటి, కేసీఆర్ గారు మొదటి నుంచి కూడా పొలిటికల్ జేఏసీ బలపడుతున్న క్రమంలో ఏదో ఒకటి చేసి దాన్ని ఎట్లా నిర్వీర్యం చేద్దాము. ఈ పొలిటికల్ జేఏసీలో ఉన్న లైన్లో ఉండండి కొంచెం దయచేసి ప్లీజ్. పొలిటికల్ జేఏసీలో ఉన్న వ్యక్తులందరూ కూడా కేసీఆర్కి అనుకూల, కేసీఆర్ విరుద్ధమైన వర్గాలుగా అప్పటి నుంచి కూడా చీలిక ఉంది. అది బయటకు కనబడకపోయినా ఇంటర్నల్ డిస్కషన్స్లో అది స్పష్టంగా కనబడ్డది, ప్రజలకు కూడా అర్థమైంది కొంత మేరకు. అయితే ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. మొట్టమొదటగా మన మీద ఎవరైనా విమర్శలు చేస్తే వాళ్ళని కట్టడి చేసే ప్రయత్నం, కట్టడి అనేది రకరకాలుగా చేస్తున్నారు. సీమాంధ్ర ప్రాంత పాలకులు చేసుకున్న దానికంటే విభిన్న రీతిలో ఇక్కడ తెలంగాణ సొంత ప్రభుత్వం, ఇంటి పార్టీ ఉన్న ప్రభుత్వం రకరకాల కట్టడి చేసింది. కొంతమందిని మీరు చేస్తున్న పని తప్పు అని బహిరంగంగా చెప్పిన వాళ్ళని ట్రాన్స్ఫర్లు చేసి వేధించిన సందర్భం కూడా మనకు తెలుసు. ఉన్నారు జేఏసీ నాయకులలో చాలా బ్రహ్మాండంగా ఉద్యమాన్ని నడిపిన వాళ్ళు, కొత్త పద్ధతిలో ఉద్యమాన్ని నడిపిన వాళ్ళు, వాళ్ళని ఇబ్బంది పెట్టిన సందర్భం ఈ ప్రభుత్వంలో ఉంది. పేర్లు ఎన్నోసార్లు చెప్పారు టీవీ ఛానల్ రఘుది. సో అటువంటి వాళ్ళు తర్వాత నా మీద వ్యతిరేకంగా వస్తున్న కథనాలు వస్తున్న మీడియాను కూడా కట్టడి చేసే ప్రయత్నం చేశారు. ఆ చేస్తూనే తనకు అనుకూలంగా ఉన్న జేఏసీ నాయకులు, ముఖ్యంగా ఉద్యోగ సంఘాల నాయకులతోటి ఏ పని చేసినా క్షీరాభిషేకం. ఎక్కడ చూడలేదు 60 ఏళ్ల పాలనలో. పాలసీ డెసిషన్ ప్రభుత్వం తీసుకుంటే ఆ పాలసీ డెసిషన్లో భాగమే కదా ఉద్యోగులు రోజు పోయి పాలు పోసుడు. మాకేమనిపించిందంటే అసలు నాగుల పంచమికి కూడా ఎవరని పాలు పోయలేదు, అన్ని పాలు ఈ ఉద్యోగ సంఘాలు అందరూ కలిసి పోసారు కేసీఆర్ నెత్తి మీద. పాపం ఆయన నిజంగానే దాంట్లో ఆయన ఉంటే మొత్తం జలుబు వచ్చేది ఉండే కేసీఆర్కి. అంటే నేను పరస్పరమైన విరుద్ధ భావాలు, పరస్పరంగా ఉద్యమంలో కలిసి నడిచినాం కాబట్టి మాకు బాధ్యత ఉంది అనేది నాయకులకు ఉండాల్సినంత లేదు. ఇప్పుడు కూడా ఈ టైమింగ్ అనేది చూస్తూ ఉంటే అర్థమైపోతుంది అందరికీ ఎందుకు ఇప్పుడే వీళ్ళు విడిపోయారు. అంటే జూలు వీల్చుకోవడానికి ప్రయత్నిస్తున్న పొలిటికల్ జేఏసీని చేతులు కత్తిరించే కార్యక్రమంగానే ఇది మనం భావించాల్సి వస్తుంది. ఇంకోటి, రాబోయే రోజుల్లో కరువు విపరీతంగా రాబోతూ ఉంది. పొరపాటున ఇట్లా వర్షాలు ఇట్లా పడకుంటే గ్రామాల్లో ఎవరు పోలేని పరిస్థితి. రైతులు ఆల్రెడీ పోయినసారి నష్టపోయి ఉన్నారు, ఆ పోయినసారి నష్టపోయి ఉన్నారు, నష్టపరిహారం జరగలేదు. బడ్జెట్ పేరు మీద మాయలు చేసినా ప్రజలకు మండుతూ ఉంది. ఎలక్షన్ మేనేజ్మెంట్ కరెక్ట్గా చేసినా కూడా పీపుల్ మేనేజ్మెంట్ అనేది ఎవరు ఎప్పుడు చేయలేరు ఎల్లకాలం కూడా. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది. ఆ వ్యతిరేకతలో ఈ జేఏసీ అనేది ఒక పవర్ఫుల్ ఆర్గనైజేషన్ ప్రజల మనసుల్లో ఉంది. దీంట్లో ఉన్న అన్ని శక్తుల్లో ఒక శక్తి ముందుకు పోయినా కూడా మిగిలిన క్రియాశీలకంగా లేని శక్తులు, నిర్వీర్యంగా ఉన్న శక్తులు కూడా ఈ శక్తులకు యాడ్ అయిపోతే అదో పెద్ద ప్రభంజనంగా వస్తుంది అన్న ఆలోచన ఖచ్చితంగా కేసీఆర్ గారు చేసి ఉంటారు. అందుకోసమే దాన్ని మొదలే కత్తిరించాలన్న ఉద్దేశంతో వాళ్ళ అనుభవ శిష్యులు ఉన్న ఎంఆర్ఓస్ అసోసియేషన్ అధ్యక్షుడు లచ్చిరెడ్డి గారు లైన్ ఉన్నారు. లచ్చిరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే కృష్ణ గారు. లచ్చిరెడ్డి గారు, తెలంగాణ ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించిన తెలంగాణ పొలిటికల్ జేఏసీ నుంచి బయటికి రావాలని తీర్మానించుకుని బయటకు వచ్చేసిన ఉద్యోగ సంఘాల జేఏసీ ఏదైతుందో దాంట్లో మీరు కూడా పార్టీ అనుకుంటా, సబ్జెక్ట్ టు కరెక్షన్. మీరు లేరా? మీరున్నారు అందులో, మీరు లేరా? ఓకే ఓకే. ఈ నిర్ణయాన్ని మీరు ఎలా చూస్తారు? మొదటగా అయితే స్వాగతిస్తున్నాం సార్. ఈ జేఏసీ నుంచి వైదొలగడానికి మేము పూర్తి స్థాయిలో స్వాగతిస్తున్నాం. అదే విధంగా మా సూచన ఏంటంటే జేఏసీలో ఇప్పటి వరకు కొనసాగి, అదే తెలంగాణ వచ్చి తర్వాత 2 సంవత్సరాల వరకు కొనసాగి ఈరోజు రావడం అనేది స్వాగతిస్తున్నాం. అదే ముందే వచ్చింటే ఇంకా మా ఉద్యోగస్తుల మీద ఏదైతే తప్పు తెలుసుకొని ఈరోజు జేఏసీ సంఘాలు మేము పూర్తి స్థాయిలో మా ఉద్యోగులకి మేము సర్వీస్ చేయలేకపోతున్నాం అనేది తప్పు తెలుసుకొని మేము అని ఈరోజు వాళ్ళు చెప్పి మేము బయటకు రావడం అనేది చాలా స్వాగతిస్తున్నాం. అదే విధంగా ఉద్యోగంలో జేఏసీతో పాటు పొలిటికల్ జేఏసీలో భాగస్వామ్యం ఉండి ఇప్పుడు పొలిటికల్ భాగస్వామ్యం నుంచి బయటకు వస్తున్నందుకు కొన్ని విషయాలు కూడా చెప్పాల్సిన బాధ్యత జేఏసీ మీద ఉంటది. ఎందుకంటే
ప్రభుత్వానికి ఏమైనా జేఏసీ వ్యతిరేకంగా ఏమైనా పనిచేస్తున్న సందర్భంలో బయటకు వచ్చినామా, లేదా మనం ప్రభుత్వంలో అనుకూలంగా మిషన్ కాకతీయ లాంటి చెరువులను కూడా అదే పొలిటికల్ జేఏసీ దత్తత తీసుకొని పనిచేసింది, ఆ ప్రభుత్వానికి అనుకూలంగానే ప్రభుత్వ అభివృద్ధి పథకాల్లో కూడా భాగస్వామైంది. మనం కొన్ని క్వశ్చన్లు కూడా మనకు వస్తాయి. అయినా కూడా ఏదేమైనా కూడా ఉద్యోగుల మీద మేము ఏదన్నా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోయేదాని ఉండుంటే ఖచ్చితంగా బయటకు రావాల్సిన అవకాశం ఉంటది. అదేవిధంగా ఇప్పుడు ఉద్యోగులు జేఏసీ ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయంలో ఇప్పుడు ఉద్యోగులకు పూర్తి స్థాయిలో ఉద్యోగస్తుల మీద ఉద్యోగులకి సంబంధించిన సర్వీస్ ఏదైనా కానివ్వండి, వాళ్ళకి సర్వీస్ చేయడం కోసం కొంత మేము నెగ్లెక్ట్ చేసినాం అనేది తెలుసుకోవడం కూడా మేము స్వాగతిస్తున్నాం. రైట్ లచ్చడి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ రవీంద్ర రెడ్డి గారు, లచ్చడి గారు చెప్పిందంటే చాలా క్లారిటీ ఉంది. ఒకటి, మేము స్వాగతిస్తున్నాం, అసలు ఇంకా ముందు ఎప్పుడో రావాల్సి ఉండింది వారు అన్నమాట అంటూనే 2-3 మాటలు అన్నారు. ఒకటి, ప్రజలకు చెప్పారా, మనం ప్రజాక్షేత్రంలో దీని మీద చర్చకు పెట్టామా, ఎందుకంటే ఇంతకాలం కలిసి ఉన్నాం కదా, మరి మనం చర్చకు పెట్టి బయటకు వచ్చామనేది ఒక పాయింట్ లెవెల్ ఎత్తారు. రెండోది, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజల తరపున ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమైనా పొలిటికల్ చేసే యాక్టివిటీ చేస్తుంది కాబట్టి మనం బయటకు వస్తున్నామా, అంటే ప్రభుత్వానికి మద్దతుగా బయటకు వస్తున్నామా, దీని మీద క్లారిటీ ఇచ్చామనే 2 ప్రశ్నలు చాలా కీలకమైన ప్రశ్నలు వేశారు. నేను మూడోది యాడ్ చేస్తున్నా, ఇంతకాలం కలిసి పనిచేశారు కదా, కనీసం పొలిటికల్ చేసే నాయకత్వంతో ఏమన్నా సంప్రదింపులు జరిగాయా, కనీసం ఒక డిబేట్, ఒక డైలాగ్, కోదండరామ్ గారితో కూర్చొని ఇట్లా అనుకుంటున్నాం, మేము ఈ జేఏసీ నుంచి మేము విడిపోదాం అనుకుంటున్నాం మరి అని చెప్పామన్నా, అట్లా మినిమం కట్టసి అయినా ఉండాలి కదా, మర్యాదపూర్వకమైన భేటీ ఏమైనా జరిగిందా ఈ మూడిటికి? అంటే జేఏసీలో ఏంటంటే మనము తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే అందులో ఉన్నటువంటి అనేక మంది భాగస్వామ్య సంఘాలు కావచ్చు, అంటే అందులో ఉన్నటువంటి ప్రజా సంఘాలే ఉద్యోగ సంఘాలు కూడా ఒక చర్చ అనేది జరిగింది, అప్పుడే జరిగింది. అంటే రాజకీయ జేఏసీని ఇక పొడిగించాలా, మరి ఇప్పటివరకే దీన్ని ఆపివేయాలా, ఎట్లా అనేటువంటి ఆలోచన కూడా కొంత జరిగింది చర్చ. సరే, అప్పుడున్నటువంటి దానిలో సభ్యులందరూ కూడా కొంతమంది ఈ జేఏసీకి ఉద్యమం వల్ల కొంత గుర్తింపు వచ్చింది, ఈ ఉద్యమ జేఏసీ లక్ష్యాన్ని సాధించింది, ఈ సాధించినటువంటి లక్ష్యం సందర్భంలో దీన్ని ఇంతవరకు నిలువరిస్తేనే బాగుంటుందన్నటువంటి ఆలోచన కూడా కొంతమంది సభ్యులు వ్యక్తం చేసింది. తర్వాత ఏంటంటే కొంతమంది వ్యక్తులు లేదు ఇప్పుడు మనం ప్రజలకు కొన్ని వాగ్దానాలు చేసిన వాగ్దానాన్ని అమలు అయ్యేంత వరకు కూడా దాన్ని కొనసాగిస్తే బాగుంటుంది అనేటువంటి దిశలోనే ఆ రోజు మరి కోదండరామ్ గారు వాచ్డాగ్ లాగా మేము ప్రవర్తిస్తున్నటువంటి ఒక ప్రకటన ఆ రోజు జారీ చేయడం జరిగింది. వాస్తవం ఏంటంటే ఈ రెండిట్లో కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తెలంగాణ జేఏసీ ఎట్లాంటి కార్యాచరణ కూడా ఇవ్వలేదు. మేము ఉద్యోగ సంఘాలు అందులో భాగస్వామ్య సంఘం అయినప్పుడు కూడా మేము ఇంతవరకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పొలిటికల్ జాగ్ తీసుకున్నటువంటి కార్యక్రమాల్లో ఏ ఒక్క ఉద్యోగిని కూడా మీరు ఈ కార్యక్రమం చేపట్టండి అని, ఈ కార్యక్రమంలో పాల్గొనని చెప్పి ఉద్యోగ సంఘాల పక్షాన ఒక్క ప్రకటన కూడా మేము చేయలేదు. అంటే అటువంటి కార్యాచరణ కూడా రాలేదు. పొలిటికల్ జాగ్ పక్షాన కార్యాచరణ కూడా రాలేదు. వచ్చిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలు ఎవరి వాళ్ళ, ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టుగానే లక్ష్యాలు వేరున్నాయి. అంతకుముందు లక్ష్యం ఒక్కటే ఉండే అందరికీ, కానీ ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎవరి లక్ష్యాలు వాళ్ళకి వేరైపోయినాయి. ఇలా పార్టీలు ఎవరి వాళ్ళకు పోటీలు చేయడం, ఎవరి వాళ్ళు అటు వెళ్ళడం, ఇలా ఉద్యోగ సంఘాలుగా మాకున్నటువంటి పరిధిలో మేము చేసేటువంటి పనులు మేము చేయడం, ఇలా ప్రజా సంఘాలు కూడా వాళ్ళకున్నటువంటి ఏదైతే బలంతో వాళ్ళు ఏ విధంగా మేము అధికారంలో కానీ ఇటువంటి కార్యక్రమాలు అనేది ఎవరి లక్ష్యాలతోటి వాళ్ళు వెళ్ళడం. అందుకనే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పొలిటికల్ చేసినట్టు ఒక బలమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టలేకుండా ఎక్కడ కూడా. దాదాపు ఏంటంటే ఈ 2 సంవత్సరాల కాలంలో మేము జేఏసీ పక్షాన కూడా 4-5 సమావేశాలు మేము నిర్వహించినప్పుడు కూడా 4-5 సమావేశాల్లో కూడా ఎక్కడ కూడా ఉద్యోగులు పాల్గొనేటువంటి కార్యక్రమం ఒక్కటి కూడా చేయలేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. మరి ఇటువంటి సందర్భంలో ఉద్యోగులుగా ఏంటంటే మా అవసరం జేఏసీ కనబడతలేదు, జేఏసీలో కొనసాగాల్సిన అవసరం మాకు కూడా కనపడలేదు, మాకే కనబడలేదు జేఏసీ. మధుసూదన్ రెడ్డి గారు, ఇక్కడ ఒకటి, మీరు ప్రజలకు బాధ్యత వహించారు. తెలంగాణ ఉద్యమంలో వివిధ రూపాల్లో ఉద్యోగ సంఘాలుగా మీరు కావచ్చు, లేకపోతే రాజకీయ పార్టీగా టీఆర్ఎస్ కావచ్చు, లేకపోతే తెలంగాణ ఉద్యమకారుగా కేసీఆర్ గారు కావచ్చు, ఇంకొక రకరకాల రూపాల్లో మీరందరూ ప్రజలకు జవాబుదారీగా ప్రజలకు నాయకత్వం వహించి ఉద్యమం చేశారు. ఇవాళ మీరు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆ ప్రజాక్షేత్రంలో దాన్ని ఏమైనా జనబాహుళ్యంలో చర్చకు పెట్టారా? పాయింట్ నెంబర్ 1. అదే ప్రశ్న మళ్ళీ, కనీసం మర్యాదపూర్వకంగానైనా ఇంతకాలం కలిసి పనిచేశారు కాబట్టి పొలిటికల్ జేఏసీతో సంప్రదింపులు కూడా జరగలేదు, కనీసం మాట మాత్రంగా మర్యాదపూర్వకంగా కూడా కోదండరామ్ గారికి ఇన్ఫర్మేషన్ లేకుండా మీ అందరూ మీరు బయటకు వచ్చేసారు. మీ అందరూ అంటే ఉద్యోగ సంఘాల జేఏసీ బయటకు వచ్చింది. దీన్ని ఎలా చూడాలి? ఇది ప్రజలు దీన్ని నెగిటివ్గా తీసుకునే అవకాశం ఉంది కదా.
పొలిటికల్ చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాకపోయినా ప్రజల తరపున దాని గొంతును పెంచుతున్నది, రైతుల కోసమో కరువు కోసమో ఇంకో దానికోసం గొంతును పెంచుతున్నది కాబట్టి అందుకోసమే వీళ్ళు బయటికి వెళ్ళారని ప్రజలు అనుకునే ప్రమాదం ఉంది కదా. అదేదో మీరు ఒక డైలాగ్ పెట్టుకుని ఉంటే బాగుండేదేమో. ఇప్పుడు డైలాగు జరిగిందా, లేకుంటే ఇద్దరి మధ్యలో చర్చలు జరిగినాయా, లేక ఇద్దరు అంటే ఏదైనా ఇద్దరు కలిసి ఒక అంగీకారానికి వచ్చి విడాకులు తీసుకున్నారా, ఇవన్నీ ఈ చర్చలు కావు. ఇక్కడ అల్టిమేట్గా జరుగుతున్నటువంటిది ఏంటంటే ఈరోజు కార్యక్షేత్రం లోపల మేము పనిచేసేటటువంటి కార్యక్షేత్రం ఏదైతే ఉందో ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాల పట్ల మేము రియాక్ట్ కావాల్సినటువంటి అంశాలు కానీ ఒకవైపు, రెండో వైపు ఏంటంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలని ప్రజలకు తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత కూడా మా పైన ఉంది ఒకటి. రెండవది, మూడవది మీరు ఏమన్నారు ప్రజలకు చెప్పినరా అనేటటువంటిది. ఇక్కడ చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే మేము ఏదైతే ప్రజా సమస్యలపైన పోరాటం చేసేటటువంటి దాని లోపల ఈరోజు ప్రజా సంఘాలపైన రాజకీయ పక్షాలపైన కూడా విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వం పైన ప్రజా సంఘాలు రాజకీయ పక్షాలు కూడా తన యొక్క వైఖరి అంటే ఏదైతే కఠిన వైఖరి అవలంబించాలనో లేదా ప్రభుత్వాన్ని నిలదీయాలనో అదే విధంగా నిలదీస్తలేరనేటటువంటి విమర్శ కూడా రాజకీయ పక్షాలపైన ఉంది, ప్రజా సంఘాలపైన కూడా ఉంది. అదేవిధంగా ఈరోజు మీరు చెరువుల కార్యక్రమం ఉంది, చెరువుల కార్యక్రమంలో రాజకీయ చేస్తూ పాటు అందరూ కూడా పార్టిసిపేట్ చేసింది. సో అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఏంటంటే ఒక స్పష్టమైనటువంటి ప్రజా సమస్యలు అనేటి 2 సంవత్సరాల లోపల రాజకీయ చేసి కూడా 2 సంవత్సరాలు ఏం చేసింది, వేచి చూచే ధోరణి లోపల ప్రణాళిక రచన లేదా ఉన్నటువంటి రివ్యూ చేసుకునేటటువంటి దశలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈరోజు లెఫ్ట్ పార్టీస్ దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి ప్రజా సంఘాల నుంచి కూడా అనేక సంఘాలు కూడా 2 సంవత్సరాలు ఈ ప్రభుత్వానికి ఒక కొత్త టైం ఇద్దామనేటటువంటి ధోరణిలో అందరూ కూడా వేచి చూసిండ్రు. ఈ రోజు ఏమైంది, కరువు కానీ లేకపోతే రైతులకు సంబంధించినటువంటి సమస్యలు కానీ ఇంకా అనేక ప్రజా సమస్యలు ముందుకు వస్తున్నటువంటి సందర్భంలో పొలిటికల్ చేసి గొంతు పెంచాల్సినటువంటి పరిస్థితి ఏర్పడి దాంట్లో ఎవరికి కూడా డిస్ప్యూట్ లేదు. ఈరోజు మేము చెప్తున్నాం ఏంటంటే అద్దంకి దయాకర్ చాలా స్పష్టంగా చెప్పాను, ఈరోజు మేము బయటికి రావడం వల్ల పొలిటికల్ చేసి తన అనుకున్నటువంటి కార్యాచరణను స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కోసం కానీ ముందు కానీ లేదా ప్రజల కోసం కానీ స్పష్టంగా చెప్పుకునేటటువంటి ఒక అవకాశం ఏర్పడదు. ఎందుకంటే అల్టిమేట్గా ఆ నిర్ణయంలో మేము భాగస్వామ్యం కాలేము, ఆ నిర్ణయంలో మేము భాగస్వామ్యం కాదని బయట చెప్పలేము. ఇటువంటి ఒక ఎంబ్రాసింగ్ సిచ్యువేషన్ ఎందుకు కలిగించాలి అనేటటువంటి ఉద్దేశంతో రేపటి నుంచి స్వేచ్ఛగా ప్రజల పక్షాన అర్థం కాని విషయం ఒకటే మధుసూదన్ రెడ్డి గారు, ఇందాక నుంచి చెప్తే మళ్ళీ అదే అక్కడికి వచ్చారు మీరు. ఇప్పుడు జేఏసీ ప్రజల తరపున పోరాడవచ్చు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతు విప్పొచ్చు, అదేమి డిస్ప్యూట్ కాదు, మేమేం కాదంటలేదని మీరు అంటున్నారు. కాకపోతే మేము భాగస్వాములం కాలేము అంటున్నారు మీరు. అంటే మీరు మీకోసం మాత్రమే అడుగుతారా, మీరు మీకోసం మాత్రమే పోట్లాడతారా, ప్రజల కోసం పోట్లాడరా? ఒకవేళ జేఏసీ నిర్ణయం తీసుకుందండి కరువు మీద ఒక ర్యాలీ తీద్దాం అన్నది అనుకోండి, సపోజ్ కలిసి ఉన్నప్పుడు మీరు ఆ ర్యాలీలో పాల్గొంటే మీకు వచ్చే నష్టం ఏంటి అనేది. నేను ఏమంటున్నా అంటే కరువు మీద ర్యాలీ చేయడం కానీ లేకపోతే రైతుల పక్షాన ఎరువుల కోసం ర్యాలీ చేయడం కానీ లేకపోతే ఇంకా రైతులకు సంబంధించినటువంటి రుణాలు మాఫీ చేయాలనేటటువంటిది కానీ ఇటువంటి ఎడ్యుటేషన్స్ పైన ఉద్యోగస్తులు పార్టిసిపేట్ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో సీసీఆర్ రూల్స్ ఒప్పుకోవు. ఆ రోజు మేము అందరం కలిసి పనిచేసినటువంటిది ఏంది, తెలంగాణ సాధన కోసం పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కానీ నేను రైతుల రుణాల మాఫీ కోసం ఒకేసారి రుణాలు మాఫీ చేయాలని నేను ధర్నా సెక్రటరియట్ ముందు పెడితే తెల్లారి సీసీఆర్ రూల్స్ ప్రకారంగా నన్ను శిక్షించే అవకాశం ఉంటుంది. ఈ యొక్క లక్ష్మణ రేఖను దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి. దీంట్లో ఎనుకో తెలంగాణ ఉద్యోగాలు పోయేటువంటి కాదు. నేను ఏమంటున్నా, నిజంగా కూడా తెలంగాణ ప్రభుత్వానికి లేదా తెలంగాణ ప్రజలకు గనక అటువంటి ఇబ్బందులు వస్తే రవీందర్ గారు చెప్పారు, తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో టీఎన్జిఓల ప్రెసిడెంట్ని ఉద్యోగం నుంచి తొలగించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఒకవేళ అటువంటి రిస్క్ సంబంధించి అటువంటి పూర్తి స్థాయిలో ఇక ఇప్పుడు అందరూ ఏకం కావాల్సినటువంటి పరిస్థితి ఏదైనా వచ్చిందంటే తప్పకుండా మేము మళ్ళీ ఉద్యమంలోకి వస్తాం, దాంట్లో డౌట్ ఏం లేదు. కానీ ఒకటి మాత్రం దయచేసి నేను అనేది ఏంటంటే దీన్ని రాజకీయమైనటువంటి కోణంలోనో లేదా ప్రభుత్వము ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని అందరినీ ఏదో పిలిచి మాట్లాడి చేయించింది అనేటటువంటి దృష్టితో కాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజకీయ జేఏసీకి ఒక స్పష్టమైనటువంటి ఒక ఫ్రీడమ్ ఇవ్వడానికి మాత్రమే ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని చెప్పి నేను స్పష్టంగా మనం చేస్తాం. మీరు నిజంగా అంత సహృదయంతో నిజంగా ఈ నిర్ణయం తీసుకుని ఉంటే ఆ మాట చేయొచ్చు. నేను అనేది అదే, కనీసం మర్యాదపూర్వకమైన ఒక భేటీలో మీరు స్వచ్ఛందంగా ఈ ఏదో ఉద్యమాలు అంటున్నారు, లేకపోతే వాచ్డాగ్ అంటున్నారు, ప్రజల తరపున పోరాటాలు అంటున్నారు కదా, మేము ఉండడం వల్ల ఇగో రూల్స్ అడ్డొస్తున్నాయి, మేము లేకపోతే మీరు ఇంకా స్వేచ్ఛగా చేయొచ్చని చెప్పి విడిపోవచ్చు. అది మీరు విడాకులు అంటారో లేకపోతే తలాక్ అంటారో, నాకు ఏ పేరు పెట్టుకోండి, విడాకులు లేదు తలాక్ అదే అంటున్నా కాబట్టి చెప్తున్నా. వెంకటకృష్ణ గారు రేపు రవీందర్ రెడ్డి గారిని
అదేవిధంగా కోదండరామ్ గారిని ఎప్పుడో ఏదో ఒక ఫంక్షన్లోనో లేకపోతే ఏదైనా రిటైర్మెంట్ ఫంక్షన్లో లేకపోతే ఏదైనా ఉద్యమంలో, ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఉద్యోగ సంఘాలన్నిటికీ కలిపి ఏదైనా ఉద్యమం చేయాల్సి వస్తే కోదండరామ్ గారిని ఆహ్వానిస్తాను, తప్పేం లేదు దాంట్లో, దాని గురించి. కానీ నేను అంతేగాని దీంట్లో ఇక రేపటి నుంచి ఇంకా ఆయన మాకు సంబంధం ఆహ్వానిస్తే కేసీఆర్ గారిని ఆహ్వానించలేరు, అది మర్చిపోకండి మీరు. తప్పకుండా మర్చిపోకని చెప్తున్నా. రైట్ దయాకర్ గారు, ఒకవైపు వీళ్ళేమో రైట్, ఒకటి వాస్తవం, కేసీఆర్ గారు అధికారంలో తెలంగాణ రాగానే, ఆయన ముఖ్యమంత్రి కాగానే చేసిన పనులు చాలా చూస్తే ఉద్యోగులకు సంబంధించిన సమస్య పరిష్కరించడం, అడిగిన ఫిట్మెంట్ కంటే మంచి ఫిట్మెంట్ ఇవ్వడము, ఇంకా చాలా కార్మికులందరికీ మంచి ఉద్యోగ భద్రత కల్పించడం, జీతాలు పెంచడం, ఈ ఉద్యోగులకు సంబంధించి ఎలాంటి డోకా లేకుండా అన్నీ చేశారు ఆయన. బహుశా ఉద్యోగులందరూ హ్యాపీ, ఉద్యోగ సంఘాలు హ్యాపీ, నాయకులు హ్యాపీ. ఇక్కడ వీరేమో బంగారు తెలంగాణ దిశగా మనం ప్రభుత్వంతో కలిసి పనిచేద్దాం అనేది వీరు అంటున్నమాట. వారేమో ప్రజలు కోరుకున్న తెలంగాణ రాలేదు, కవులు కోరుకున్న తెలంగాణ రాలేదు, కళాకారులు కోరుకున్న తెలంగాణ రాలేదు, రైతులు కోరుకున్న తెలంగాణ రాలేదు అనేది వారి స్టేట్మెంట్స్ ఓపెన్గానే ఉన్నాయి. వచ్చింది రాజకీయ తెలంగాణ మాత్రమే, అందరూ కోరుకున్న సామాజిక తెలంగాణ కోసం మరొక ఉద్యమం, కోదండ తెలంగాణ రాష్ట్రోదయం, పుస్తకావిష్కరణలో వక్తలు, ఇట్లా అంటే ఈ రకమైన స్టేట్మెంట్స్ వస్తున్న నేపథ్యంలో ఏంటి ఆ తెలంగాణ ఏంటి ఈ తెలంగాణ, ఓ తెలంగాణ వచ్చింది కదా, కేసీఆర్ గారు ఏదో చేస్తారు, నిన్న కూడా బడ్జెట్ పెట్టారు, అద్భుతమైన బడ్జెట్ అని చెప్పారు. ఈ వైరుధ్యాలు ఏంటి? మరి ఉద్యోగ సంఘాలనే మాత్రమే మనం కాకుండా దాంట్లో మేము కూడా దోషులమే. మా మేము అంటే రాజకీయ కాదు, అంటే పార్టీలకు వెళ్ళిన అంటే మేము కూడా బాధ్యులమే. అయితే తెలంగాణ జేఏసీ రోల్ ఎందుకు వాళ్ళని స్వాగతించినామంటే, ఇక ఇప్పుడు పునర్నిర్మాణ జేఏసీ ఏర్పాటు చేసుకుంటారో, ఇక ఎట్లా చేసుకుంటారో ఇప్పుడు నుంచి పోరాడాల్సిన బాధ్యత వాళ్ళ మీదకి ఉంటుంది. సరే, సీక్రెట్లన్నీ దీంట్లో రాయకుండా మేము పుస్తకాలని రాస్తాం. కానీ ఒకటేంటంటే, గులాబీ తట్ట ఎత్తినా గులాబీ పొరక ఊకినా మరి కేసీఆర్ కరుణించలే. జేఏసీ నాయకులను కనీసం మాట్లాడితే తలుపు కొట్టి వచ్చి జేఏసీ కాడ కూర్చునే నాయకుడు, ఏడ ఉన్నా సరే ఆడికి పోయి లేకపోతే ఇంటికి పిలిపించుకొని బువ్వ పెట్టి మాట్లాడే నాయకుడు ఇంతవరకు కోదండరామ్కి అపాయింట్మెంటే ఇవ్వాలి. ఇప్పుడు సమస్య ఏంటి? కోదండరామ్ గారు కేసీఆర్కి వ్యతిరేకిగా మారుతున్నాడన్న క్రమంలో ఉద్యోగులు న్యాచురల్గానే మొదటి నుంచి కేసీఆర్తో అటాచ్మెంట్, అది తర్వాతనే జేఏసీకి వాళ్ళు వచ్చిండ్రు. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే సమస్య, ఇప్పుడు ఒక భార్యకి ఇద్దరు మొగుళ్ళు లెక్క అయిపోయింది ఇప్పుడు వాళ్ళ పరిస్థితి. ఇటువైపు ఉండాలన్నా అటువైపు ఉండాలన్నా, ఇటువైపు ఉంటేనేమో ప్రజలు ప్రశ్నిస్తారు కంపల్సరీ. రైతులకు అన్యాయం జరిగిందని అంటాడు కోదండరామ్. ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా ఉద్యమకారులు కాదు, మంత్రులు పొందింది అంతా, పదవులు పొందిన వాళ్ళంతా ఉద్యమకారులు కాదు అని అంటాడు. ఆయన అనాలని మేము తిడుతుంటాం ఆయనను. ఒకవైపు కేసీఆర్ చూసినవా, ఆయన అట్లాంటి కూడా ప్రభుత్వం మీద తిడుతుంటే మీరు ఎట్లా ఉంటారు, నా ఉద్యోగులు కోదండరామ్ ఉద్యోగులా మీరు కేసీఆర్ ఉద్యోగులా అని ఆయన అడిగినప్పుడు ఇప్పుడు చాలా సమస్యలు ఉన్న పరిస్థితి. కానీ ఉద్యమ నాయకత్వం అప్పుడు మేము మాట్లాడుకున్నాం, తెహరీర్ స్క్వేర్, లాటిన్ అమెరికా మన వెనిజులా ఉద్యమాలని మేము చాలా పెద్ద ఎత్తున బారికేడ్లు వేసుకొని అసలు అంటే ఉద్యోగులతో పాటు సమాజాన్ని సమీకరించడానికి సకల జనుల సమ్మె, తెలంగాణ బంధు, తెలంగాణ మార్చి చేసిన ప్రయత్నాలన్నీ కూడా ఇప్పుడు కొన్ని ప్రయోజనాల కోసమే ఒక ట్రాష్గా మిలిగినాక సమస్య వస్తున్నది ఎక్కడ అంటే, ఉద్యోగుల యొక్క ఐడిల్నెస్ అనేది తెలంగాణ సమాజం యొక్క స్కేల్ని కొలిసిపెడుతున్నట్టుగా కనిపిస్తున్నది. ఇప్పుడు నేను రాజకీయ నాయకుని కాబట్టి నేను విస్తృతంగా ఎవరి మీదనైనా మాట్లాడడానికి ఒక అవకాశం ఉంది, నేను బతకడానికి ఇటు వచ్చా. కానీ వాళ్ళు బతకాలి కదా ఇప్పుడు. కానీ వీళ్ళందరూ బతకడానికి ఇప్పుడు తెలంగాణ జేఏసీ మీద ఒక బృహత్తరమైన కార్యక్రమం ముందున్నది. ఈ 2 సంవత్సరాలు డెఫినెట్గా మదన్న కూడా మాట్లాడలేడు, రవణ మాట్లాడలేడు, వీళ్ళిద్దరికి లిమిటేషన్స్ ఉన్నాయి. వేర్ యాజ్ కోదండరామ్ గారి మీద బర్డన్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ అనేవి ఆయన మీద పెరిగినాయి. ఎందుకు అంటున్నా అంటే, కోదండరామ్ రిస్ట్రిక్షన్స్ కూడా ఎవరిని తీసుకోవాలి, ఎవరిని తీసుకోవద్దు. ఇప్పుడు ఈ క్రమంలో ఎట్లున్నాయంటే, మీడియానే ఒకవైపుగా మలుతున్న క్రమంలో ప్రశ్నించే పాజిటివ్గా ప్రభుత్వాన్ని కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేసే ఒక యంత్రాంగాన్ని తయారు చేసుకోవాల్సిన బాధ్యత కోదండరామ్ మీద. ఇలా రాజకీయ పార్టీలు విమర్శిస్తలేవు, స్థాయి తగ్గట్టుగా లేవు అని అంటే, మా మీద జరుగుతున్న దాడిని కూడా ప్రశ్నించే యంత్రాంగం జేఏసీనే కావాలి. అలాంటి ఒక సమాజం ఉండాలని నేను కోరుకుంటున్నాను. రవీంద్ర గారు, తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోదండరామ్ గారు తయారవుతున్నారా? ఇప్పుడు వారి మాటలో ఒకటి వచ్చింది, వ్యతిరేకంగా ఉద్యమాన్ని నిర్మించే కార్యక్రమం జరుగుతున్నందువల్లనే ఈ స్టెప్ పడింది అని. సో అలాంటిది ఏమైనా జరుగుతుందా? ఒక ప్రజాస్వామిక స్ఫూర్తి నుంచి నియంతృత్వ వైఖరికి పోతున్నటువంటి మనుషులకి తప్పనిసరిగా ఒక డెమోక్రసీ కోసం నిలబడ్డ వాళ్ళని చూస్తే భయం అవుతుంది. ఇవాళ ఆ స్థితి ఈ చర్య వల్ల కనిపిస్తున్నాయి మనకు. కోదండరామును చూస్తే భయపడము, జేఏసీని చూస్తే భయపడము,
ఎందుకు జరుగుతున్నది అంటే ఏదో మనం లోపాలు ఉన్నాయి మనలో అనేది అర్థమవుతుంది. కాబట్టి తెలంగాణ జేఏసీ వ్యతిరేకంగా అనుకూలంగా ఎక్కలేదు. ఇప్పుడు చెప్పినట్టుగా మిషన్ కాకతీయలో తట్టమోసిరు. మా మధ్యలో ఉండే విభేదాలు మా మధ్యలో ఉండే ఆ రోజున ఈ కార్యక్రమం సంబంధించి మేము వ్యతిరేకించాం ఆ కార్యక్రమాన్ని. అయినా సరే ప్రభుత్వం మంచి పని చేస్తున్నప్పుడు, మనం కోరిన పని చేస్తున్నప్పుడు సహకరించాలని చేసినాం. కమల్నాథన్ కమిటీ గురించి చాలా విజ్ఞప్తులు చేసినాము. అదేవిధంగా రెగ్యులేటరీ కమిటీ ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందం మీద మాట్లాడినాము, రైతు ఆత్మహత్య మీద మాట్లాడినాము, ప్రభుత్వాన్ని సహకరించగల మాట్లాడినాము, అనేక విషయాలు. అప్పుడు మేము చాలా విమర్శలు ఎదుర్కొన్నాము. రెండవది, తెలంగాణ జేఏసీ వల్ల లాభపడ్డ వాళ్ళు లేదా ఒక లక్ష్యం కోసము, వ్యక్తిగత లక్ష్యం కోసం వచ్చిన వాళ్ళు చాలామంది వెళ్ళిపోయారు. చాలా పొజిషన్స్లో ఉన్నారు. ఎంతమంది ఉన్నా కూడా ప్రజలతో ఉన్నాం కాబట్టి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మాట్లాడుతున్నాం, వ్యవహరిస్తున్నాం కాబట్టి ఇలా జేఏసీ నిలబడగలిగింది ఇవాళ. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇదే పరిస్థితి కూడా ఎవరు ఉన్నా పోయినా జేఏసీ బతుకుతుంది, జేఏసీ కొనసాగుతుంది, జేఏసీ నిలబడుతుంది. కోదండరాం నాయకత్వంలో తప్పనిసరిగా ప్రత్యామ్నాయం మాత్రం కోదండరాం గారి మీద చాలా పెద్ద బాధ్యత పెడుతున్నారు, కానీ కోదండరాం గారు ఆ బాధ్యత తీసుకొని సిద్ధంగా ఉన్నారా? కోదండరాం గారికి ఆ బాధ్యత నిర్వహించే సామర్థ్యం పోస్ట్ తెలంగాణ వచ్చినాక వరకు ఉన్నదా అనేది మనం ఆలోచన చేసుకోవాలి. ఈరోజు జనబాహుల్యం కోరుకుంటున్నారు అంటే ఇప్పుడు అందరూ ఆయన వల్ల లీడ్ చేయాలి అంటే ఎడికెళ్ళి లీడ్ చేస్తాడు? గవర్నమెంట్ వచ్చిన రోజు నుంచి సంవత్సరం 2 సంవత్సరాల దాకా ఏదో నెపం మీద ఏమీ అనకుండా సడన్గా పలుబడి తగ్గుతుందో ఇప్పుడు ఇక్కడ మేమంటారు అంటే నేను చెప్పేది ఏంటంటే ఈరోజు జనబాహుల్యం కోరుకుంటున్నది ఏంటి? తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఇక్కడ ఉన్న సోషల్ ఫోర్సెస్ కూడా అధికారం వస్తుంది. మరి దాంట్లో కోదండరాం గారు ఎక్కడ ఫిట్ అవుతారు? ఇప్పుడు ఒక దళితుని ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చోబెడతామని చెప్పి మనం అందరం చెప్పినాం, అది కాలేదు. బడుగు బలైన వర్గాలకు అధికారం ఇస్తామని, అది కాలేదు. మరి కోదండరాం గారిని పైన పెట్టుకుంటే ఆ మాటలన్నీ ఎక్కడ పోవాలి? కాబట్టే ఇక్కడ సొసైటీలోని ప్రధాన పక్షాలుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఇక్కడ మా తెలంగాణలో మా వాటా ఎంత అని ప్రశ్నించే క్రమంలో ఆ శక్తుల నుంచే నాయకత్వం రావాలి, కానీ మళ్ళీ ఇంకా ఇప్పటిదాకా ఉన్న శక్తుల నుంచే మళ్ళీ మేము లీడ్ చేస్తామని చెప్పి దేనికోసము మళ్ళీ శ్రీనివాస్ రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్, రవీంద్ర గారు అండ్ దయాకర్ గారు, రవీంద్ర రెడ్డి గారు అండ్ మసూర్ రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ మాతో చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ లెఫ్ట్ హ్యాండ్. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్.